తెలంగాణ కానీ ఆంధ్ర కానీ దేశంలో ఎక్కడైనా సరే లంబాడీలు అంటే కొన్ని చోట్ల లంబాడీలకి మరో పేరుందిగా, సుగాలీలు అంటారు. ఈ లంబాడీలు వాళ్ళ పూర్వీకులు ఎవరో తెలుసుకుంటే వాళ్ళు ఎంత గొప్పవాళ్ళో వాళ్ళకి తెలుస్తుంది. దురదృష్టకరమైన విషయం ఏంటంటే వాళ్ళ చరిత్ర వాళ్ళకే తెలియదు, మిగిలిన వాళ్ళకి ఏం తెలుస్తుంది. వారు సేవాలాలు వారసులు, వారు రాణా ప్రతాప్ వంశస్థులు, వారు ఆదిరాం బావాజీ యొక్క వారసులు. మరంత గొప్ప భక్తుడు ఆదిరాం బాబాజీ వాళ్ళవాడు. ఆయన వెంకటేశ్వరాన్ని సేవించాడు కాబట్టి అందరూ ఆయనకి మొక్కుతారు. వెంకటేశ్వరంతో ఆడుకున్నాడు ఆతిరాం బాబాజీ. అలాంటి గొప్పవాడి లంబాడ ఆయన. అలాగే సేవాలాల్ మహారాజు ఎంతో త్యాగం చేశారు వారు లంబాడాయే. అలాగే ఈ దేశం కోసం ధర్మం కోసం గడ్డి రొట్టెలు తిని అడవిలో బతికినటువంటి మహానుభావుడు మహావీరుడు రాణా ప్రతాప్. ఆ యొక్క రాణా ప్రతాప్ యొక్క వంశానికి సంబంధించినటువంటి వాళ్ళే చీలికలు పేలికలైనటువంటి వాళ్ళు ఈ యొక్క లంబాడాలు. మరి వాళ్ళ చరిత్ర వాళ్ళకి తెలియని కారణం చేత ఇప్పుడు ఈ లంబాడా ఉండే తాండాల్లో సేవాలాల గుడి లేదు, కానీ ఒక విదేశీ మతానికి సంబంధించినటువంటి కట్టడాలు కడుతున్నారు. వీరుల వంశాలు చేతగాని వాడిని పూజ చేయడం ఏమిటండి? త్యాగుల వంశం అది. లంబాడ అంటే వీరుల వంశం, భగవంతున్నే కిందకి దించినటువంటి వంశస్థులు, అటువంటి జాతి వాళ్ళు. రాణా ప్రతాప్ ఎటువంటి వాడండి? ఆయన గుర్రం కూడా విదేశస్తుల ముందు తల వంచలేదు, రాణా ప్రతాప్ తల వంచనివ్వలేదు. అటువంటి జాతిలో పుట్టి ఎక్కడో విదేశీ మతం ఈ దేశ సంస్కృతిని సాంప్రదాయాన్ని నాశనం చేయడానికి వచ్చినటువంటి మతం, దాని కట్టడాలు మీరు మీ యొక్క తాండాల్లో కడుతున్నారంటే మీ జాతికి మీరు చేసే ద్రోహం ఇంకెవరు చేస్తున్నారు? ఎవరైనా లంబాడాలు ఈ వీడియో చూస్తే మీ చరిత్ర గొప్పతనం తెలుసుకోండి. పక్కదారిలోకి వెళ్ళి పాడయ్యి వచ్చే తరాలను పాడు చేయకండి. ఎవరైనా